పోలీస్ ఆఫీసర్లకు కానీ జడ్జీలకు కానీ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ ఎస్సీ ఎస్టీ యాక్టా 7 years లోపు కదా ఇచ్చేసేయండి 35 subsection 3 ఇచ్చేసి వెళ్ళిపోండి. ఓకే, అది వర్తించదు, నిజానికి వర్తించదు. దాన్ని కూడా నేను ఇంతకుముందు ఒక సుప్రీంకోర్టుకు పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేశాను. దాని మీద కూడా ఒక PIL ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో అంటే ఒకటి మనం తుపాకులు అడిగేదాకా ఎందుకు వచ్చినాం అనే దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. అవునవును. ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది ఇదని అంటే నేను 2013 అంటే ఇప్పటికి 10 years నుంచి ఈ చట్టం మీద స్టడీ చేస్తున్నా, పని చేస్తున్నా. ఫస్ట్ పోలీసు వాళ్ళ దుర్వినియోగం, ఇంకా అత్యంత దుర్మార్గమైనది ఒకటి ఉంది. చట్టం FIR రిజిస్టర్ చేయరు, రిజిస్టర్ కాకముందే నెగోషియేషన్ చేస్తారు. ఆ నెగోషియేషన్స్ ఎట్లా సాధ్యమనంటే ఎస్సీ కులాల్లో కొంతమంది దళారులు ఉంటారు, అన్ని కులాల్లో దళారులు ఉంటారు, ఎస్సీలో కూడా దళారులు ఉంటారు. ఎస్సీలో ఉన్న దళారులని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకుంటారు. నువ్వు పలాని వాళ్ళ మీద అత్యాచారం జరిగింది, నువ్వు వాళ్ళని కాంప్రమైజ్ చేసుకురా, అక్యూజ్డ్ మనోడే, నువ్వు ఇద్దరిని మాట్లాడతా, నువ్వు అటు ఇద్దరం కలిపాడు. ఈ దళారులు పోలీసులు, ఎస్సీలో ఉన్న దళారులు పోలీసులు కలిసి కేసు క్లోజ్ చేస్తారు, అక్కడే రిజిస్టర్ కాకుండా చూస్తారు. ఒకవేళ విక్టిమ్ పట్టుబట్టి ఎస్పీకి కలిసి లేకుంటే ఏదో చేసి FIR చేపిస్తే ఏమంటే అక్యూజ్ని పిలిచి నోటీస్ ఇచ్చి పంపించేసి దాన్ని 2 SC ST చట్టం ప్రకారం 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. 60 days ఈజ్ ద మ్యాక్సిమం టైమ్ టు గివెన్ టు ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు ఫైల్ ద ఛార్జ్షీట్. ఒక కేసులో కూడా 60 రోజుల్లో ఇప్పటి వరకు ఛార్జ్షీట్ వేయలేదు.